ఇప్పుడు చెప్పబోయేది ఒక విషాద గాథ. అది 18th సెంచరీ. ఆ కాలంలో పిల్లల ఫ్యాక్టరీలో పనులు చేస్తూ స్వేచ్ఛకి అమాయకత్వానికి పోరాడుతూ ఉండేవాళ్ళు. అలాగే 19th సెంచరీలో పిల్లల్ని మనోవేదనకు గురి చేసి అంగట్లో బొమ్మల వలె దొరలకి బార్బీ డాల్స్గా అమ్మేవాళ్ళు. అలా ఆ తర్వాత 20th సెంచరీలో తల్లి గర్భంలో నలిగిన శిశువు వలె దేశాల మధ్య గొడవల్లో స్వతంత్రం అనే ఒక నినాదంలో చదువు మా హక్కు అనే ఒక ప్రేరణతో ప్రాణాలు సంకటంలో పెట్టుకొని పోరాడారు. కానీ ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఆకి ఊకి తేడా తెలియని నిబ్బగలు రోత చూడలేక ప్రాణాలతో పోరాడాల్సి వస్తుంది. అమ్మ అసలు నిబ్బగలు అలాంటి వాళ్ళరా అంటే గొద్దుల లవంగం పెట్టుకుంటే లావణ్య త్రిపాఠి పెళ్ళంగా వస్తుంది అనుకుని బతికేసే బ్యాచ్ నా కొడుకులు చెత్తగాళ్ళని. మరి అలాంటి రోతగాల రోజు వెళ్ళిన దానికి నేను మాత్రం సరిపోను, నాలో ఉన్న వింటేజ్ కూడా బయటికి రావాల్సిందే. సో అందుచేత ఇంక ఇయర్ ఫోన్స్ తెచ్చుకొని రెడీగా ఉండండి, ఇంకా మీకు ఎన్టీబీ సాంబవమేరా. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. బేసిక్ ప్రపంచంలో 7 వింతులు, 6 మతాలు, 5 భూతాలు, 4 దిక్కులు, 3 రకాల మనుషులు ఉన్నారు. అయితే ఇందులో మానవ జాతి జీవనాభివృద్ధి కాకుండా అలాగే ఆ మనిషి మనుగడకు ఒక కలంకం ఏర్పడేలాగా ఒక వైరస్ సోకింది. అదే నిబ్బి వైరస్. వైరస్ అంటే ఇలాంటి వైరస్ కాదండి. ఈ వైరస్ కనుక ఒక్కసారి మీకు సోకిందంటే మీకు జీవితంలో బాగుపడదాం, ఏదైనా సాధిద్దాం, కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చుకుందాం అలాంటి ఆలోచన చచ్చినా రావనుకోండి. ఈ వైరస్ చూడడానికి స్టార్టింగ్ లో 5 నిమిషాలు కాల్చి కింగ్ సైజ్ సిగరెట్ అంత ఉన్నా దీని ఎఫెక్ట్ క్యాన్సర్ లాగా ఫుల్ మూవీ డ్యూరేషన్ అంత ఉంటది. నిజమే జబ్బు వచ్చిందా ఎక్కలేని అభ్యాసాలు అన్ని వేస్తారనుకోండి. దీని అమ్మాయి కనబడకుండా బైక్ల మీద స్టంట్లు వేయడం, మజా పేరుతో గాంజా కొట్టడం, సినిమా చూసి సిగరెట్ కాల్చడం, 14 ఏళ్ళు రాకుండా నెల తప్పడం, ఇద్దరితో ఒకటే గోత్రమైన కొద్ది ఎంగించుకోవడం. అబ్బో చాలా ఉండే దగ్గర ఇలాంటి వేసాలు. అదే కదరా నాయన, ఎక్కలేని నిబ్బాగాలందరూ ఎక్కడ తగలట్టారనుకో. ఒకప్పుడు అమ్మాయికి 12 ఏళ్ళు వస్తే మెచ్యూర్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు 10th క్లాస్ కూడా పూర్తవకుండానే మెటర్నిటీ వార్డ్ లో జాయిన్ అవుతున్నారు. ఏం కర్మరా బాబు. అయినా 15 ఏళ్ళకి పెళ్లి చేసుకుని ఏం సాధిస్తారా మీరు, నాకు అర్థం కాదు. రేపొద్దున మీ పిల్లల్ని వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అని అడిగితే మై మామ్ స్టడీయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ మై డాడ్ స్టడీయింగ్ బీటెక్ 4th ఇయర్ అని చెప్తున్నాడు. చెత్తగాలని. మళ్ళీ ఇదంతా సరిపోతే నేను చేసే ఎదవేసాలని రికార్డ్ చేసి రీల్స్ కింద ఇన్స్టాగ్రామ్ లో పెడతారన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో ఈ రాణికో రాజు కావాలా లేదా? కావాలి కదా. మరి తెలీదండి. నా రాజు ఎవరో తెలుసా? నాకు తెలీదమ్మా. ఇదేంటి రాజు? అబ్బా బెల్లే ఉన్నాడు చాడా భీములో మైటీ రాజు లాగా, బొచ్చ ఒకటే ఎక్కువ. కానీ ఇక్కడ చిక్కేన్ రా అంటే ఆ మైటీ రాజు గడు కనీసం 2 లెగితే ఏడికి అయ్యేలాగో. రే మావా ఏం చేస్తున్నాడు రేడు? రే ఆ వయసులో నేను డోరా బుజ్జిలో డోరాకి హెల్ప్ చేస్తుండేవాడు రా, కానీ ఈడేట్రా కడుపు చేసే పనిలో ఉన్నాడు. అదే కదరా నాయన నేను చెప్పేది. అబ్బా ఈడనే కాదు ఇలాగ ఎంతమంది ఉన్నారు చూడు చెత్తగాలని. నా కొడుకులకు మొబైల్ హాట్స్పాట్ ఎక్కడ ఉంటో తెలియదు, కానీ నా కొడుకులకు జీ స్పాట్ కావాల్సి వచ్చింది. జీ స్పాట్ నిజమే. నా కొడుకులు బాగా చదువుకొని పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి రా అంటే నా కొడుకులు లెగ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళు లెగ్స్. School kids nowadays. అలగో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహా. Meanwhile me, when I was in school. అవునరా టాము, అడగడం మర్చిపోయాను. ఈ మధ్య సెకండరీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకున్నావంట, ఏంటది? అదా బినోమో అని ఒక ఆనెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ నావిగేషన్ తో చాలా ఈజీగా ఉంటది. ఇందులో 2 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, డెమో అకౌంట్, ఇంకోటేమో రియల్ అకౌంట్. అయితే నువ్వు లేడికి లేచిందే పరుగులో పరిగెట్టక్కర్లేదు. ముందు డెమో అకౌంట్ లో ప్రాక్టీస్ చేసి బాగా వచ్చిన తర్వాత రియల్ అకౌంట్ లో ట్రై చేయొచ్చు. అయితే నేను రియల్ అకౌంట్ తో 8,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. అయితే అక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ చూసి ప్రెడిక్ట్ చేసి ట్రేడింగ్ చేయాలి. కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? కిందకి వెళ్తుందంటే రెడ్, పైకి వెళ్తుందంటే గ్రీన్. అండ్ నేను పైకి
పైకి వెళ్తుందని ప్రెడిక్ట్ చేశాను అండ్ ఐ గాట్ మై ప్రాఫిట్. బినోమోలో చాలా వేస్ ఉన్నాయి డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ చేయడానికి, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్రిప్టో ఎక్సెట్రా. అండ్ విత్డ్రాల్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతాయి. మోర్ ఓవర్ వీళ్ళు ఎటువంటి కమిషన్ కూడా తీసుకోరు. సో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బినోమో ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. బట్ నాలెడ్జ్ లేకుండా ఏమీ చేయకండి. కాస్త యాప్ కోసం రీసెర్చ్ చేసి ఆ డెమో అకౌంట్ లో ప్రాక్టీస్ చేసి అప్పుడు రిస్క్ లేకుండా ట్రేడ్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. వీడియో అయిన తర్వాత చెక్ చేయండి, ట్రేడ్ చేయండి. పిచ్చోడు పెళ్లికి వెళ్తే 10 రూపాయకి పెళ్లి కూతుని దెంగేడంట. దీని అమ్మ ఇదెక్కడ పిచ్చ బుక్కుతానరా నాయన. ఒకళ్ళ బ్లడ్ తీసుకొచ్చి ఇంకోటి మెల్ల లాకెట్ కింద కట్టుకోవడం ఏంట్రా? ఇదేం పిచ్చరా ఇన్నర్ వేరు. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. ఇది రక్త సంబంధం ఏంటి? రక్త సంబంధం అంటే అది వేరురా, అది వేరు. Meanwhile, rock the sambandam be like. I love my brother. We were just kids when we fell in love, not knowing what. God. Wow. I will not give you up this time. రే టాము ఏంట్రా ఇది దరిద్రం. అమ్మాయి కడితే టీటీ చేయించుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయించుకుంటే ఏంట్రాడు. పిచ్చోళ్ళ కోసం ఉండవే కానీ ఇదే లైఫ్ లో చూడడం. నిజమే, ఈ నిబ్బానా కొడుకులు ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్ మీ రాంగ్ రా. నిజం చెప్పాలంటే వీళ్ళేదో పెద్ద దేశీ వ్యాంపైర్ లా ఉన్నారు. I spend all of the love I saved. We were always a losing game. అరటిపొడి నోట్లో పెట్టుకోవే అంటే 3 రోజులు నానపెట్టి ముడ్డులో పెట్టుకుందంట. దీని అమ్మ అలా ఉన్నాయి చేసి ఆశాలు చూస్తుంటే దానికి కనీసం పెళ్లి కూడా అయ్యాడు, సారీ పెద్ద మనిషి కూడా అయ్యాడు. కానీ అప్పుడే నుదిరి మీద బొట్లు ఉంగ నమస్కారాలు. ఇందుకు కాదా మిమ్మల్ని దెంగేది? అదే కదరా బాబు, వీళ్ళనే కదా ఎంతమంది ఉన్నారు చూడు. ఓ తెగడేస్తున్నారు ఒక బొట్లు, ఏదో బలిచ్చే ముందు మేకపోతుకు పెట్టినట్టు. అయినా ఏంట్రా ఈ నిబ్బగాళ్ళు? ఒకడేమో సిరంజ్ తో బ్లడ్ తీసుకుని మెల్ల లాకెట్ వేసుకుంటాడు, ఇంకోటేమో అమ్మాయి కరిస్తే టీటీ వేయించుకుని మంచి స్టాట్యూ వేయించుకుంటాడు. వీళ్ళేమో బొట్లు పెట్టేసుకున్నారు. వీళ్ళ అబ్బాయి ఎలా వదిలేసామంటే ఇంకా పెళ్లిళ్ళు కూడా చేసుకునేలా ఉన్నారు వీళ్ళు చెత్తగాళ్ళని. చేసుకునేలా ఉన్నారు అంటావేంట్రా? చేసేసుకుంటేను ఏంట్రా ఇది? అందరూ పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. వీడు పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దోడు అవుతాడు. అసలు ఏ ధైర్యంతో తలకెట్టాడు దానికి? లేటర్ ఆయిల్ ప్యాకెట్ రేట్ తెలుసా వాడికి? ఆ బొచ్చి తెలుసు. అదే తెలుసుకుంటే తాలింత కడతాడు, మూసుకొని కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాడు. అయినా నాకు అర్థం కాదు. అవునరా టామో, ఈ నిబ్బగాలు పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటంటో? ఇంకేముందిరా, ప్రేమ. ఏమని అన్నా ఉంటే చాలు, మా తమర ప్రేమ, ఆతుల ప్రేమ ఏదో సొల్లంతా మిగుతారనుకో. బేసిక్ నిబ్బగాలకు 15 ఏళ్ళు రాగానే వీళ్ళు డిక్కి డాన్స్ చేస్తుంది అనమాట. దొండగా ఎంత ఉన్నప్పుడే టాక్ ఇష్ట చేసేది. నా కొడుకులకి 16 ఏళ్ళకి ప్రెగ్నెంట్ అయిపోయి 17 ఏళ్ళకి పిల్లలు కానీ అనమాట. అలా అని చెప్పి వీళ్ళు కేవలం దీనికోసం పెళ్లి చేసుకుంటారా అంటే కాదు. మామూలుగా మనుషులు 3 రకాలుగా పెళ్లి చేసుకుంటారు. ఒకటి కట్నం కోసం చేసుకుంటారు, 2 సెక్స్ కోసం చేసుకుంటారు. వీళ్ళు 2వ రకం అనుకుంటారేమో. 3వ రకం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి పెళ్లి చేసుకుంటారు అనమాట. రీల్స్ కోసం పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఇది ఎక్కడ మాసరా మావా? మరేమనుకున్నా, మరి ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి సూడా చక్కనిదంట, మన ఇద్దరు ఈ జంట, పండేనే మన పంటలే అని పాట పెట్టి మీ ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టామనుకో, ఇంకా లైక్లు షేర్లు. ఇదంతా ఓకే కదా, వాళ్ళ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంట్రా? ఇంకేముంది, ఒకటే మ్యూజిక్. ఆ క్యారెక్టర్ కి సర్టిఫికేట్ ఇచ్చే అంత పతితి క్యారెక్టర్ మీది కాదు. బాగా చెప్పు. ముందు స్కూల్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తీసుకో, లేకపోతే ఇంటర్ లో సీట్ కూడా ఎవరు నీకు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. రే 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 టాము, ఇప్పుడు చేయి పట్టుకుని ఆడితేలాగుతున్నాడు రా దాన్ని. కాంపిటీషన్ ఇప్పుడు ఈడు కొరుకుతాడు ఏంటి దాన్ని? ఓరు నెయ్య ఊస్తేనే భయంకరంగా ఉంది. తీసారా నాయన, తీసాయి. మరి ఈ మధ్య కాలంలో ట్యాబ్లు ఇచ్చారు కదా, 8 వాళ్ళకి ఇచ్చారు. అవి ఎలా యూజ్ చేసుకుంటా ఉన్నారు? అవి మంచి పనులకే యూజ్ చేసుకుంటా ఉంటారు, చెడ్డ పనులకి యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు.
అసలు చెడ్డ పనులు అనేవి మనం చేయకూడదు కాబట్టి వాళ్ళు ఛాన్స్ ఇవ్వాల. అంటే ఇస్తే చేసేద్దామనే రే ఎన్నరా చూసారా దీని నేసాలు. రే తప్పురా, వాళ్ళ దృష్టిలో చెడ్డ పనులు అంటే గేమ్స్ ఆడుకోవడం సినిమాలు చూడడం రా, అవి కావురా. సరేలేవా ఎన్న అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక పాట పాడతాను చూడండి. గుడ్డిదాయి కాదమ్మా గట్టిదేమో, పావుసేరి ముక్కు పుడిక ఎక్కువేమో. నువ్వు ఇంటికి వెళ్ళబోతే మీ అమ్మ అట్లగాడ తీస్తుందా అమ్మో, నీ పిర్ర మీద వాత పెట్టి కలుతుందా అమ్మో. ఎందుకు రా అలా తిడుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా, అసలు చదువుకున్నా లేదో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూడు ఆ క్లాస్ రూమ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు అనుకో. అక్కడ మా జగన్మోహన్ వీళ్ళు చదువుకుంటారని చెప్పి అమ్మఒడి విద్యాదేవిని వస్తుంటే వీళ్ళేమో అమ్మఒడితో ఐఫోన్ విద్యాదేవితో వివో ఫోన్ కొనుక్కొని రీల్స్ చేస్తున్నారు. వీళ్ళు రీల్స్ డబ్బులు బొక్కరా వీళ్ళకి. అలా అంటావేంటి బ్రో, ఎంతైనా నేటి బాలలే రేపటి పౌరులు, ఏం తెలుసు నీకు? ఏంటి నాన్న రేపటి పౌరులా? ఏది క్లిప్ చూసి చెప్పా మాట. ట్యాబ్ ఇచ్చాడయ్యా మా జగన్ మావయ్య, ట్యాబ్ ఇచ్చాడయ్యా జమకలెక్కడ జారిమిటాయా, చదువుకోవడానికి ట్యాబ్ ఇచ్చాడయ్యా జమకలెక్కడ జారిమిటాయా. రే మోవా ఏంట్రా ఇది? ఆ జగన్ ఇచ్చిన జగేరి చిక్కి తిని బుర్ర దెంగిందేంటి నా కొడుకు? నాకు అర్థం కావట్లేదు. ఎక్స్ అనుష్క ఏంట్రా? అనుష్క స్పెల్లింగ్ కూడా రాదు నా కొడుకులకి, కానీ అనుష్క బిట్లు కావాల్సి వచ్చింది వీళ్ళకి చెత్తగాలని. తగడ ఎవడేదో అన్నాడు నేటి బల్ల రేపటి పౌరులని. ఈలారా పౌరులు, ఈలా పౌరులు అంటున్నా. కుంకుడిగా రాసా తాగితే కడుపు రాదనుకుని బతికేసా బ్యాచ్ రాయిళ్ళు. వీళ్ళు పౌరులేంట్రా, పెద్ద పోకీమన్ గల్లీళ్ళు. మీ ఫ్యూచర్ హస్బెండ్ కి ఎంత శాలరీ ఉంటే బాగుంటది అనుకుంటున్నారు మీరు? మినిమం 1 lakh, 20 lakhs లో ఉంటే బాగానే ఉంటుంది కదా. లైక్ మంత్లీ ఒక 5 lakhs. లగ్జరీ లైఫ్ కావాలంటే మినిమం ఉండాలి. ఉండాలి, ఎందుకు ఉండకూడదు? అంత ఉండాలంటే మన దగ్గర కూడా కాస్త మ్యాటర్ ఉండాలి. 1,00,000 5,00,000 అంటే ఈ అబ్బా కష్టపడి 3 ఏళ్ళు డిగ్రీ చేస్తే 3 లక్షల ప్యాకేజ్ ఇచ్చాడు. అదే కదా పానీపూరి బండి దగ్గర ఉల్లిపాయలు ఎక్కువేమో కొట్టుకుంటారు. లగ్జరీ లైఫ్ కావాలంటే లగ్జరీ లైఫ్. హలో సాయి, చెప్పు. టెంపుల్కి వెళ్దామా? ఏ టెంపుల్? మా అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అత్తయ్య మావయ్య ఉంటే ఇల్లునేమో గుడి అంటారు, తర్వాత గుడి చెట్టు వాళ్ళు ఇంట్లో ఉంటే ఉన్నారంటారు. ఎంతమందిని చూడలేదు. చాలా మంది అడుగుతున్నారు అబ్బాయిలు ప్రేమిస్తున్నారు లేదో తెలుసుకోవాలంటే ఎలా అని. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్. ఒక అబ్బాయి తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని ఎవ్వరితోనూ మాట్లాడనివ్వడు. తన ఫ్రెండ్స్ అయినా సరే, తన బంధువులైనా సరే, ఎవ్వరితోనైనా సరే తనతో తప్ప ఇంకెవ్వరితోనూ మాట్లాడనివ్వడు. ఏం మాట్లాడుతున్నావురా? ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎవరితో మాట్లాడినవాడా? వినేవాడు ఎరుపుకైతే ద్వారకా నగరం కూర్చుంది వస్తామా బిల్లాడు అన్నాడట. చెత్తగా అని నీ అబ్బా దాని ప్రేమ అన్నారా? అరేంజ్మెంట్ అంటారు. అదే కదరా నాయన, వీళ్ళు చేసే అరేంజ్మెంట్ కి వీళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు ఏంట్రా అంటే పొసెసివ్నెస్ మాట. పొసెసివ్నెస్ బేసిక్ పొసెసివ్నెస్ అనేది ఎక్కడ మొదలవుతురా అంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎక్కడ వీళ్ళు వదిలేసి ఇంకోళ్ళతో వెళ్ళిపోతారేమో అనే ఒక ఫీలింగ్ నుంచి మొదలవుతుంది మాట, ఒక ఇన్సెక్యూరిటీ నుంచి. నిజమే నా కొడుకులు ఇన్సెక్యూరిటీ వల్ల అవతల పర్సన్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. దీనమ్మ అసలు ఒక రిలేషన్షిప్ అనేది ఎన్ని గొడవలు వచ్చినా బ్రేక్ అవ్వకుండా ఎప్పుడు ఉంటుందిరా అంటే వాళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ కాకుండా యాక్సెప్టెన్స్ అనేది ఉన్నప్పుడు. కానీ నా కొడుకులుగా తెలియదే, ఏమని అంటే చాలు మాది అనుమానం కాదు, ఇన్సెక్యూరిటీ కాదు, మీకు కొంచెం ఎక్కువ ప్రేమిస్తాం అందుకే మీకు అలా అనిపిస్తుంది అంటారు. ఏంట్రా ఎక్కువ ప్రేమించేది? అదేమన్నా బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఎక్స్ట్రా 20% రావడానికి? ఇలాంటి నా కొడుకులే పిల్ల ఉద్యోగం చేస్తారంటే చేయొద్దని చెప్పి ఇంట్లో కూర్చోబెడతారన్నమాట. ఎందుకు ఉద్యోగం చేయకూడదో చెప్పరా అంటే దగ్గర ఒకటే రీజన్ ఉంటది. మొగడైతే నాకేంద్రా అయితే ఏంటి? సో గైస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ప్రేమ అనేది స్వార్థం కాదు, ప్రేమ అనేది స్వేచ్ఛ. మీరు మీ పార్ట్నర్ తో ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది హైలో ఉండాలన్నమాట. ఒక సెక్యూర్డ్గా ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉన్న ఒక ఫీలింగ్ మీకు కలగాలి. అలా కాకుండా దినదిన గంటలాగా ఎప్పుడు ఉడుద్దో ఓడదో అనేది విధంగా ఈశ్వర దేవుడు అంటూ ఉన్నారనుకోండి, మీరు ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నారన్నమాట. మీరు అందులో ఎంత త్వరగా బయటకు వచ్చాడు బంగారం. ఏదైనా బాయ్ ఆర్ గర్ల్ ఏదైనా సరే మీకే మంచిది అది. ఓకేనా? ఎవరితోనే సరే తనతో తప్ప ఇంకెవ్వరితోనూ మాట్లాడనివ్వరు. ఇది మళ్ళీ అనుమానం అనుకున్నారు, అనుమానం కాదు, మీరంటే చచ్చెంత ప్రేమ. సో సీరియస్ వీడియో ఇంత మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎన్టీబీ సాంబవ్ అని చెప్పి కామెంట్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ ని ఫుల్ ఆన్ ఫైర్ ఉంచండి. అండ్ ప్రతి వీడియోలాగా ఈ వీడియోలో కూడా ఎన్కరేషన్ ఉంది, తప్పకుండా చూసేయండి. అండ్ ఈసారి ఎన్కరేషన్ ఇంకా బాగుంటుంది. అండ్ పెద్ద పండుగ బాగా ఎంజాయ్ చేయండి, కోళ్ళ పందాలకు వెళ్ళండి, పొలాలు తిరగండి, పల్లెటూళ్ళు తిరగండి. అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అంతా బాగా చూసుకోండి, మాస్కులు ధరించండి. హెచ్ఎంపీ ఇవి వైరస్ కూడా ఏదో సౌగుతుందంట. సో బీ కేర్ఫుల్ బికాస్ మీరు లేకపోతే నాకు కూడా ఉండదు.
ఈ మాటలు ఏం పట్టించుకోకండి, మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అండ్ పెద్ద పండుగ బాగా ఎంజాయ్ చేయండి. పండుగ సీజన్ అయిపోయిన వెంటనే నేను మార్టిన్ నక్షలు వీడియో పెడతా, అప్పుడు మీరు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు అదే అట్మాస్ఫియర్తో. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బై. ఎర్రి పుక్కులు మీరిద్దరు మామా ఎక్కు పెగ్గులా, అరే మామా ఎక్కు పెగ్గులా, మనది నానో టికెట్ బ్యాచ్. A few moments later. బేబీ నీకు పాలకి బూస్ట్ తాగడం ఇష్టమా, హార్లిక్స్ తాగడం ఇష్టమా? లేదురా, నేను ఇంకా మా అమ్మ పాలే తాగుతున్నా, నాకు అవే ఇష్టం. సో స్వీట్. బేబీ నీకు విషయం తెలుసా? చెప్పు. నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా ముడ్డి నేనే కడుక్కుంటా. అవునా? కానీ నా ముడ్డి ఇంకా మా అమ్మే కడుగుతుంది. ఏంటి, నీకు ముడ్డు కడుక్కోవడం రాదా? చిప్పో, నీ ముడ్డి నువ్వు కడుక్కున్నంత వరకు నాతో మాట్లాడుకు, నీకు నాకు బ్రేకప్. బాయ్. నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే, మేము చిన్ననాటి నుండి నేటి వరకు